ప్రభునందు విశ్వాసులారా, ఈ ఉదయకాలము మరలా దేవుని యొక్క వాక్యముతో ఉదయకాలం అన్న ధ్యాన కార్యక్రమాల ద్వారా కలుసుకునే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. గత కొన్ని మాసాలుగా మార్కు సువార్తను మనం ధ్యానం చేస్తున్నాం. బహుశా మీరు కూడా ఎంతగానో ఈ లేఖన భాగాలను పరిశీలన చేస్తూ ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. కొంతమంది ఇస్తున్నటువంటి ప్రోత్సాహాన్ని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీరు ఆత్మీయంగా అభివృద్ధి పొందాలనే ఆకాంక్షతో ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ప్రార్థన చేయండి. అనేకులు దేవుని యొక్క వాక్యంలో స్థిరంగా నిలబడలాగిన, దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకొని వాక్యానుసారంగా జీవించాలనే ఆశతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. దేవుని యొక్క మహాకృప మనకందరికీ తోడుగా ఉండాలని, ఆయన వాక్యపు వెలుగులో మన జీవితాలు సరి చేసుకుంటూ దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాటలను అర్థం చేసుకునే జ్ఞానము పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనుగ్రహించాలని ఆశపడుతూ ఉన్నాను. ఇదిన వాక్య ధ్యానములో మార్కు సువార్త 9వ అధ్యాయము 14వ వచనం మొదలుకొని 29వ వచనం వరకు ఉన్నటువంటి లేఖనాన్ని మనము ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మరి అన్ని వచనాలు ఈ రోజున ధ్యానం చేసుకోలేమని నేను గుర్తెరుగుదును. ఆయన కూడా కొంతవరకు దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించుదాం. దాని ద్వారా మనము మేలు పొందటానికి ప్రభువైపు చూద్దాం. ఈరోజు వాక్య ధ్యానములో యేసు ప్రభు యొక్క శిష్యులు, యేసు ప్రభు ఆ రూపాంతరపు కొండ నుంచి దిగి వచ్చిన తర్వాత జరిగినటువంటి సంఘటనగా మనం చూడవచ్చు. జన సమూహము ఆయనను చూచి మిగుల విభ్రాంతి నొంది ఆయన ఎద్దకు పరిగెత్తుకుని వచ్చి ఆయనకు వందనము చేసింది. ఇది సర్వసాధారణమైపోయింది. ప్రభు ఇచ్చినటువంటి మేలులను అనుభవించేటటువంటి వారు ప్రభు చెంతకు రావటం, ఆయన స్తుతించటం, ఆయన ఘనపరచటం, ఆయన ఆరాధించటం, ఇది సర్వసాధారణంగా జరిగేటటువంటి ప్రక్రియ. ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటన ఏంటంటే 14వ వచనంలో ప్రభు యొక్క శిష్యులతో శాస్త్రులు వాదిస్తున్నారు. ఇది ప్రాక్టికల్గా మనందరి జీవితాల్లో, అనగా క్రైస్తవులమని చెప్పుకునేటటువంటి మన జీవితాల్లో ఇది పరిపాటిగా మారిపోయింది అనొచ్చు. ఎందుకంటే ఈరోజు మనం చేసేటటువంటి వాక్య ధ్యానాలు కూడా మన ఆత్మీయ మేలు కొరకు అన్నటువంటిది ప్రధాన లక్ష్యం. అంతేగాని ఎవరిని ఉద్దేశించి మాట్లాడే మాటలు కాదు, ఎవరిని నిందించడానికి చెప్పేటటువంటి సత్యాలు కాదు. ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ రోజున ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు శాస్త్రులు కొందరు ప్రభు యొక్క శిష్యుల దగ్గరకు వచ్చి వాదిస్తూ ఉన్నారు. 16వ వచనం, అప్పుడు ఆయన, మీరు దేని గూర్చి వారితో తర్కించుతున్నారని వారిని అడుగగా, ఒక వ్యక్తి ముందుకొచ్చి అంటున్నాడు, అయ్యా, మూగదయ్యం పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకుని వచ్చి తిని అది ఎక్కడ వారిని పట్టునో అక్కడ వారిని పడద్రోయను. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుకుకొని మూర్చిల్లుచు దానిని మూర్చిల్లును అని చెబుతూ దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని, కానీ అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పారు. ఇది అక్కడ ఉన్నటువంటి వాస్తవ సత్యం. ఈరోజు ఈ వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు మనమైతే ఏం మాట్లాడతాం కదా, ఒక్కోసారి ఆలోచన చేయాలి. యేసు ప్రభు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. అవి అనుభవించినటువంటి వారిని అక్కడ చూస్తూ ఉన్నా. ఎందుకు ప్రభు నాకు వందనాలు చెల్లించారు అని అంటే ఉద్దేశం అదే, ప్రభు వల్ల మేలు పొందినటువంటి వారు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సత్యం ఏంటి అంటే, యేసును నమ్మినటువంటి వారి జీవితాలు ఇవి. ఆ తర్కించేటటువంటి వ్యక్తులైతేనేమి, వాదులాడుతూ ఉన్నటువంటి పరిస్థితులు అయితేనేమి ఎవరి ద్వారా వచ్చాయి అని అంటే, యేసు ప్రభు యొక్క శిష్యులతో తర్కించేటటువంటి వారి మధ్య జరుగుతూ ఉన్నటువంటి ఒక పోరాటం అనుకుందామా, లేకపోతే డిస్కషన్స్ అని చెప్పుకుందామా? ఇదేమైనప్పటికీ అక్కడ ప్రశ్న ఏమిటి అని గమనిస్తే,
ఆ ప్రశ్న ఇదే. ఎందుకంటే నీ శిష్యులు చేతగాని వారు అంటున్నారు. వారి చేత కాలేదు కదా, నీ శిష్యులకు చేత కాలేదు. బహుశా ఈ రోజున మనం కూడా సేవకులను ఎన్నుకునేటప్పుడు ఈ విషయాలు పరిగణలోకి తీసుకుంటాం. అవేమిటి అని అంటే, ఒక సేవకుడు ఎలాగుండాలి అంటే, నీ యొక్క విశ్వాసాన్ని లేకపోతే నీ యొక్క అవసరతలను గూర్చి ప్రార్థన చేసినప్పుడు ఆ అవసరతలు తీర్చబడకపోతే అతడు గొప్ప సేవకుడు కాదు. ఇక్కడ మనకు నేర్పబడుతూ ఉన్నటువంటి సత్యం ఏమిటో తెలుసా? ఇక్కడ యేసు ప్రభువును వెంబడించేటటువంటి ప్రతి ఒక్క జీవితాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఈ రోజున లోకం మన వైపు చూస్తూ ఉన్నప్పుడు మనందరి జీవితాలు కూడా దీనికి చెందినటువంటివేమో అనిపిస్తున్నాయి. ప్రజలు మనల్ని చూస్తూ ఉన్నప్పుడు మన ప్రార్థన జీవితాన్ని చూస్తారు, మన యొక్క ఆత్మీయ స్థితిగతులను పరిశీలన చేస్తారు, మనం నడిచేటటువంటి మార్గాన్ని పరిశీలన చేస్తారు. ఈ రీతిగా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఎన్నో విషయాలు పరిగణలోకి తీసుకునవచ్చు. అయితే వారు ఆశించేటటువంటిది ఏంటంటే, మన విశ్వాస జీవితాన్ని గూర్చి ప్రశ్నించేవారు కోకొల్లలుగా ఉన్నారు. ఇక శాస్త్రుల ప్రభు సముఖంలోనే ప్రశ్నించినటువంటి మాట ఏమంటే, వారు చేతగాలేదనేటువంటి మాట మాట్లాడుతున్నారు. నీ శిష్యులు చేతగానటువంటి వారు. ఇక్కడ మనం గమనించవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి సత్యం ఏంటి అని అంటే, అవిశ్వాసము అనేటటువంటి మాట ప్రభు వాడటాన్ని చూస్తాం. 19వ వచనంలో చూడండి, అందుకు ఆయన విశ్వాసము లేని తరం వారలారా. ఇది ఎవరికి వర్తించేటటువంటి మాట? శిష్యులక, లేకపోతే అక్కడ ఉన్నటువంటి శాస్త్రులక, లేకపోతే స్వస్థత కొరకై అక్కడికి వచ్చినటువంటి కుటుంబం వారిక, అక్కడ వీక్షిస్తున్నటువంటి వారిక? ఎన్నో ప్రశ్నలు వస్తాయి. అవిశ్వాసాన్ని గూర్చినటువంటి అత్యంత నిగూఢమైనటువంటి ప్రశ్నగా దాన్ని గుర్తించినప్పుడు మనం ఏ విషయాలను లెక్కలోకి తీసుకుంటాం? మనం ఏమి మాట్లాడతామంటే, కొన్ని లోక సంబంధంగా జరిగేటటువంటి సంగతులను మనం తీసుకుంటాం. అదేమిటి అని అంటే, మన ప్రార్థన జీవితాన్ని ఇక్కడ బేరీజ్ వేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొన్నిసార్లు ప్రార్థన చేస్తాం కదా. చిన్న ఉదాహరణ అనేక సార్లు మీరు కూడా వినుంటారు వివిధ సేవకుల ద్వారా. ఆ సంవత్సరం వర్షాలు పడనటువంటి కారణం చేత ఆ సంఘస్థులందరూ కూడా సంఘానికి వెళ్ళి ఒక రాత్రి వేళ ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేసుకున్నారు. అంటే రాత్రి ప్రార్థన. అందరూ వెళ్తున్నప్పుడు ఒక కుటుంబంలో ఆ కుటుంబీకులు కూడా ఆ ప్రార్థనకు వెళ్తున్నప్పుడు వారి ఇంట్లో చిన్న కుమార్తె అంటుందట, నాన్న మనం వెళ్ళేది ప్రార్థన చేయటానికి, దేవుడు మన ప్రార్థనను అంగీకరించి వర్షాన్ని ఇవ్వాలని కదా మనం వెళ్ళేది, మరి గొడుగు ఎందుకు తీసుకొని వెళ్ళట్లేదు? ప్రశ్నే కదా, చాలా పెద్ద ప్రశ్న. ఈ రోజున మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు మనం చెప్పేటటువంటి మాట ఇది. మన యొక్క ప్రార్థనకు మన దగ్గరే జవాబు కూడా దొరుకుతుంది. విశ్వసిస్తున్నామా, విశ్వసించకుండా ప్రార్థన చేస్తున్నామా? ఒకవేళ ఆ మాటను మనము ఉన్నట్టుగా అంగీకరించినప్పుడు ఏమంటామంటే, ప్రార్థన అన్న మాటకు కొన్ని నిర్వచనాలు కనిపిస్తాయి. ప్రార్థించేటటువంటి సేవకుని గూర్చి మనం ముందు ఉంచుకుంటాం. ఆ సేవకులు చేసేటటువంటి ప్రార్థన ఫలితమే మనము అనుభవిస్తున్నట్లుగా భావిస్తాం. అనుదినం మనం చేసేటటువంటి కుటుంబ ప్రార్థన, అనుదినం మనం చేసేటటువంటి వ్యక్తిగత ప్రార్థనల యొక్క సారాంశాన్ని గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు ప్రార్థన చేస్తూ నిరాశకు చెందేటటువంటి వ్యక్తులుగా ఉంటాం. ఇక్కడ విశ్వాసాన్ని గురించి కొలవటం ప్రారంభిస్తే
మనం చేసినటువంటి ప్రార్థన ఫలితమే కదా విశ్వాసము. పౌలు స్పష్టమైనటువంటి రీతిలో మన యొక్క విశ్వాసాన్ని గూర్చినటువంటి ఒక నిర్వచనాన్ని లేఖనాలు ఇస్తూ ఉన్నాడు. విశ్వాసం అనున్నది ఏమిటి అని అంటే, నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. ముందేముందో మనకు తెలియదు, జరగబోతుంది ఏంటో మనకు తెలియదు. కానీ విశ్వసించడం అనేటటువంటిది ఏంటంటే, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి అవకాశాన్ని పరిపూర్ణంగా నమ్ముతూ, దేవునిపై ఆధారపడి దేవుడు నాకు ఇది చేస్తాడని ముందుకు కొనసాగటమే, అనుమానించకపోవటం అని చెప్పుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో దేవుడు మనకు ప్రార్థన సమాధానాన్ని ఆలస్యం చేయవచ్చు. కొన్నిసార్లు దేవుడు నో అని చెప్పవచ్చు. మరికొన్ని సందర్భాల్లో వెనువెనటనే ఆయన సమాధానాన్ని ఇవ్వవచ్చు. దాన్ని బట్టి మనం ఏమని మాట్లాడుకుంటామంటే, దేవుడు ఆలస్యం చేసినప్పుడు, లేకుంటే దేవుడు నో అని చెప్పినప్పుడు మనము నిర్వచించుకునేటటువంటి నిర్వచనం ఏంటో తెలుసా? మన యొక్క ప్రార్థనలు శక్తి లేదు అని. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాటను మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు నాకు కలిగినటువంటి కొన్ని తలంపులను మీతో పంచుకుంటూ ఉన్నారు. ప్రార్థన అనేటటువంటిది ఒక ఆయుధంగా దేవుడు మనకిచ్చాడు. ఏ సమయంలోనైనా, ఏ పరిస్థితుల్లోనైనా మనకున్నటువంటి స్థితిగతులను దేవునితో చెప్పుకునేటటువంటి గొప్ప తరుణం ప్రార్థన అనేటటువంటిది. ఇది ఒక ఆయుధంగా మాట్లాడుకోవచ్చు. చేస్తాడా లేదన్నటువంటిది దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి ప్రణాళిక అది. కానీ మనకున్నటువంటి భారం ఏంటో తెలుసా? మన హృదయాల్లో నింపబడినటువంటిది. ఇక్కడ ఒక సత్యాన్ని గుర్తెరగాలి. అదేంటంటే, నీకున్నటువంటి సమస్యను నీ హృదయ లోతుల్లో దాచుకొని దాని గురించి కుమిలిపోయేటటువంటి రోజు చూడండి. ఆ రోజు ఏంటో తెలుసా? నువ్వు దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి మోకరించి అదే భారాన్ని దేవునితో పంచుకున్నప్పుడు దేవుడు అనుగ్రహించేటటువంటి సమాధానం ఏమిటి అనంటే, ద రెమెడీ ఏమిటి అనంటే, నీ హృదయాన్ని తృప్తిపరచువాడు. అనేక సందర్భాల్లో నేను చెప్పినటువంటి మాట కొంతమందికి జ్ఞాపకానికి రావచ్చు. ప్రార్థన అనేటప్పుడు మన చేతిలో ఉన్నటువంటి భారాన్ని తీసుకొని వెళ్ళి మరొక వ్యక్తికి అప్పగించేసి మనం నింపాదిగా కూర్చుంటాం చూడు, అదే ప్రార్థన అంటే. ఒకవేళ ఈ రోజున ప్రార్థన కూర్చున్నటువంటి మరొక నిర్వచనాన్ని మీకు చెప్పాలంటే, ఒక చిన్న గ్లాసులో ఒక 100 ml వాటర్ని మన చేతిలో పట్టుకొని ఒక 10 గంటలు అలాగే నిలబడ్డామనుకోనండి, ఆ చేతులు అలాగే పెట్టుకుని నిలబడ్డామనుకోండి, కొంతసేపటికి ఏమైపోతుందంటే ఆ 100 మిల్లీలీటర్ల వాటర్ని కూడా మోయలేకుండా చెయ్యి కిందికి జారిపోతుంది. ఎందుకో తెలుసా? అది నీ చేతుల్లో పెట్టుకున్నావు, దాని గురించి ఆలోచన చేస్తున్నావు, దాని గురించి నువ్వు చింతిస్తూ ఉన్నావు. అలాగే ప్రార్థన చేసేటటువంటి విధి ఏమిటి అనగా, ఆ ప్రార్థనలో నువ్వు తీసుకుని వెళ్ళి ఆ భారాన్ని తీసి ప్రక్కన పెట్టడం ద్వారా, అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, నీ యొక్క తలంపుల్లో, ఆలోచనలో నీకు భిన్నమైనటువంటిదిగా ఉండవచ్చు, దాన్ని తీసుకుని వెళ్ళి ప్రభు దగ్గర పెట్టడం ద్వారా దేవుడు నీకు ఇచ్చేటటువంటి సమాధానం ఏంటి అనంటే, నీ జీవితానికి దేవుడు పరిపూర్ణమైనటువంటి ఆదరణ కలుగజేసేవాడు. ఈ రోజున ప్రభు వచ్చి అక్కడ వేసినటువంటి ప్రశ్నకు సమాధానం ఏంటంటే, అవిశ్వాసముతో ఉండొద్దు అన్నటువంటి మాటను ప్రభు అక్కడ చూపిస్తున్నాడు. అంటే దేవుడు మన ముందు ఉన్నప్పుడు, దేవుడు మనకు సహాయం చేయడానికి సంసిద్ధంగా ఉన్నప్పుడు, మన భారాన్ని తీసుకుని వెళ్ళాలని చేతిలో పెట్టకుండా మన చేతిలో అలాగే పట్టుకుంటున్నాం. మనకు తెలుసు అది భారమని, ఆయన కూడా దేవుని చేతిలో సమర్పించుకోవటానికి మనం ఇష్టపడము. కాబట్టి మనకు కలిగేది ఏంటంటే, మన జీవితాల్లో అవిశ్వాసాన్ని పెంపొందించుకునే వారంగా ఉంటాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాటలు ధ్యానిస్తూ ఉన్నప్పుడు నాకు కలిగినటువంటి తలంపు మీతో పంచుకుంటున్నాను. నీకున్న హృదయ భారాన్ని, నీ చింతను, నీ యావత్తు కూడా ప్రభు యొక్క పాద సన్నిధిలో తీసుకుని రాగలిగితే, ప్రభు ఏమంటాడంటే,
నేను నీకు సమాధానం అనుగ్రహిస్తాను. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాటలు మన జీవితాల్లో పరిపూర్ణమైనటువంటి రీతిలో దీవెనకరంగా ఉండాలని ఆశిస్తూ, దేవుని కృప నిరంతరం మీకు తోడుగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమె తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, సన్నిధి, సమాధానం నిరంతరం మీకు తోడుగా ఉండి కాపుదలనిచ్చి ఆయన మహిమ కొరకు మిమ్మలను జీవింపచేయును గాక. ఆమె. అందరికి వందనాలండి. ఇదైనా వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు మన యొక్క ప్రార్థనలకు లేకుంటే మన యొక్క అవిశ్వాసానికి దేవుడు మాత్రమే తగు రీతిగా సమాధానాన్ని అనుగ్రహించువాడు. కాబట్టి అట్టి దేవుని సన్నిధిలో మీ జీవితాలు సమర్పించుకోనండి. దేవుని కొరకు సాక్షులుగా జీవించండి. పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడుగా ఉండాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అలాగే జన్మదినం, వివాహ దినం జరిగించుకున్నప్పుడు బిడ్డలందరినీ కూడా ప్రభునామంలో దీవిస్తున్నాను. దేవుని కృప మీకు తోడుగా ఉండాలని కోరుతూ, రానున్నటువంటి నూతన సంవత్సరం అంతా కూడా దీవెనకరంగా ఉండాలని ఆశిస్తూ దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.